ఈ రోజు సువార్తలో యేసు తనను జీవన ఆహారముగా ప్రకటిస్తాడు. మోషే ఇచ్చిన మన్నా తాత్కాలిక ఆహారం మాత్రమే. కాని దేవుడు ఇప్పుడు నిజమైన జీవ ఆహారాన్ని పంపించాడు. అదే యేసుక్రీస్తు. యేసును విశ్వసించే వారికి ఆత్మీయ జీవితం లభిస్తుంది. ఆయన దగ్గరకు వచ్చేవారు ఇకపై ఆకలితో లేదా దాహంతో ఉండరు. యేసు నేనే జీవ ఆహారం అని చెప్పినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోతారు. ఆయన మాటల అర్థం పూర్తిగా వారికి అర్థం కాలేదు. యేసుని నమ్మడం అంటే కేవలం మాటలు వినడం కాదు, ఆయనపై విశ్వాసంతో జీవించడం. ఆయన ద్వారా మనకు నిత్యజీవం లభిస్తుంది. సారాంశం: యేసు మన జీవితానికి నిజమైన ఆహారం. ఆయనపై విశ్వాసం ఉంచినవారు ఆత్మీయంగా తృప్తి పొందుతారు మరియు నిత్యజీవం పొందుతారు. చివరిగా యేసు మీద విశ్వాసం పెంచుకుందాం. ఆయన మన ఆత్మకు నిజమైన పోషణ.